అదేవిధంగా ఆశతో ఆసక్తితో దైవ సన్నిధికి చేరి కూడి వచ్చిన ఆత్మీయులైన మీ అందరికీ కూడా ప్రభు పేరట హృదయపూర్వక వందనములు తెలియజేసుకుంటున్నాను. इसी रीति से आप सब जितने भी आज इधर आराधना में शामिल हुए हैं आप सभी को भी प्रभु यीशु मसीह के नाम से शुभकामनाएं दे रहा हूं. ఈరోజు ఒక మంచి అంశాన్ని మనం నేర్చుకుందాము. आज एक हम अच्छे विषय के बारे में जानेंगे प्रियो. చాలా జాగ్రత్తగా వింటేనే మీకు అర్థమవుతుంది. ध्यान से सुनिएगा. ఎందుకంటే మనము చాలా లోతుల్లోనికి వెళ్ళి చాలా విలువైన విషయాలు నేర్చుకుంటున్నాం. हम जो है बहुत गहराई में जाके हर एक बात को हम जान रहे हैं प्रियो. గత వారంలో కూడా పౌలు గారు దేవుణ్ణి ఏ విధంగా తెలుసుకున్నాడు అన్న విషయాలు మనం నేర్చుకున్నాం. पिछले हफ्ते भी पौलुस जो है परमेश्वर के बारे में उन्होंने कैसे जाना है वो सब विषय हमने देखा है प्रियो. అంత గొప్పగా పౌలు గారు దేవుణ్ణి ఎరిగాడు, దేవుని కొరకు ఆయన తెలుసుకోవాలని పరితపించాడు కనుకనే ఆయన గొప్ప సేవకుడయ్యాడు. इतने महान रीति से उन्होंने परमेश्वर के बारे में सब जाना है इसीलिए वो इतना बड़ा सेवक बना है प्रियो. అందుకే ఆయన రాసిన పత్రికల్లో మాటలు సరిగా అర్థం కావు ఎవరికి కూడా. इसलिए उसके पत्री जितने भी है बहुत सारे लोग को पूरी रीति से समझ में नहीं आता है प्रियो. ఎందుకంటే చాలా జ్ఞానవంతుడు ఆయన. बहुत ज्ञानी है प्रियो. ఆయన మాటలు పేతురు గారికి కూడా అర్థం కాలేదని పేతురు గారు తన పత్రికలో రాస్తాడు. उसके बातें जो है पत्रस को भी समझ में नहीं आया करके पत्रस खुद लिखता है उसके पत्री में. సెకండ్ పీటర్ చాప్టర్ 3 వర్సెస్ 16 ఏమంటాడంటే दूसरे पत्रस की पत्री तीसरा अध्याय उसके 16 वचन अगर हम देखेंगे तो వీటిని గురించి తన పత్రికలన్నిటిలో బోధించుచున్నాడు. అయితే వాటిలో కొన్ని సంగతులు గ్రహించుటకు కష్టమైనవి. इधर अगर हम देखें तो प्रियो 16 वचन वैसे ही उसने अपनी सब पत्रियों में भी इन बातों की चर्चा की है जिनमें कुछ बातों ऐसे है जिनका समझना कठिन है. అంటే పేతురు గారు కూడా పౌలు గారి పత్రికలు చదువుతున్నప్పుడు ఆయనకు సరిగా అర్థం కాలేదండి. तो पत्रस को भी जब भी पौलुस की पत्री जो पढ़ रहे थे तो उसको भी सही मायने में समझ में नहीं आया प्रियो. అందుకే ఆయన పత్రికలు గ్రహించుటకు కష్టమైనవి అంటున్నాడు. इसीलिए इधर लिखा है प्रियो उसकी पत्री जो है समझने में बहुत कठिन है करके मुश्किल है करके. బైబిల్ చదువుతున్నప్పుడు బాగలేదు, వాయిస్ అస్సలు బాగలేదు. బైబిల్ చదువుతున్నప్పుడు ఎన్నో మాటలు మనకు అర్థమైనట్టుగా ఉంటాయి కానీ అర్థం కావు. बाइबल जब हम पढ़ते हैं प्रियो बहुत सारे बातें ऐसे रहते हैं कि हमको समझ में आया करके लेकिन सच्ची रीति से देखा जाए तो वो सच में हमको समझ में नहीं आता. అర్థము కావు అన్నదానికి మీకు ఒక ఎగ్జాంపుల్ బైబిల్లో చూపిస్తాను. आपको समझ में नहीं आएगा करके मैं आपको एक उदाहरण दिखाऊंगा बाइबल में. పౌలు గారు అన్న గొప్ప మాట అభింగ్ వస్తుంది నాన్న. పౌలు గారు అన్న వయసు బాగా తగ్గి నేను గట్టిగా మాట్లాడుతున్నా, నో ప్రాబ్లం. పౌలు గారు అన్న గొప్ప మాట మనకు తెలుసు ఏమన్నాడంటే पौलुस जो बहुत बड़े शब्द जो उन्होंने कहा महान बात जो है నేను క్రీస్తుని పోలి నడుచుకున్నట్లు మీరు నన్ను పోలి నడుచుకోమన్నాడు. मैं जो है मसीहा को देख के उसके बातों पे उसके चलने में ही मैं चलता हूँ तो आप भी उसके चाल चलन ही मैं भी चलता हूँ तो फिर आप भी मुझे देख कर ही चलो करके बोलता है. ఈ మాట చదువుతున్నప్పుడు వింటున్నప్పుడు చాలా బాగుంది. जब हम ये बात सुनते हैं तो फिर बहुत अच्छा लगता है प्रियो. దానికి ఆపోజిట్ గా ఇంకొక వర్డ్ మీకు చూపిస్తాను. लेकिन उसके एकदम विपरीत शब्द जो है मैं आपको दिखाता हूँ. రోమా పత్రిక 7వ అధ్యాయము 18వ వచనానికి రండి. रोमियो की पत्री 7वां अध्याय उसके 18 वचन अगर हम देखें तो ఇక్కడ పౌలు గారు స్వయంగా మాట్లాడుతూ ఏమంటున్నాడంటే पौलुस को बोल के क्या बोल रहे हैं अगर हम देखें तो నా యందు అనగా నా శరీరమందు మంచిది ఏది నివసింపదని నేను ఎరుగుదును అంటున్నాడు. क्योंकि मैं जानता हूँ कि मुझ में अर्थात मेरे शरीर में कोई अच्छा वस्तु वास नहीं करती. మేలైనది చేయాలనుకుంటున్నా కానీ చేయలేకపోతున్నా అంటాడు. इच्छा तो मुझ में है परंतु भले काम मुझसे बन नहीं पड़ते. అంటే నా శరీరమందు మంచిదే లేదంటున్నాడు. वो ये बोल रहे कि मेरे शरीर में अच्छा ही कुछ है ही नहीं करके. యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడ అన్నాడు నా శరీరంలో మంచిది లేదని? ऐसे यीशु मसीहा ऐसे कहा था क्या कि मेरे शरीर के अंदर अच्छा ही नहीं है ఆయన పబ్లిక్ లో ఛాలెంజ్ చేశాడు, ఎవరైనా నాలో తప్పుంటే నిరూపించమన్నాడు. वो तो सबके सामने चैलेंज किया था कि अगर कोई मुझे पापी ठहराने वाले कोई है तो आ जाओ करके. అంత గొప్పగా పరిశుద్ధంగా పవిత్రంగా బ్రతికాడు యేసుక్రీస్తు ప్రభువారు. उतने शुद्ध जीवन जिया था प्रियो यीशु मसीहा ने. మరి పౌలు గారు ఏమంటున్నాడంటే అక్కడేమో నేను క్రీస్తుని పోలి నడుచుకున్నట్లు మీరు నన్ను పోలి నడుచుకోమంటున్నాడు. उधर जो है बोल रहा है मैं जो है यीशु मसीहा
के यीशु मसीहा के जीवन देख के प्रेरित होके उसकी तरह जी रहा हूँ, ఇక్కడ ఏమంటున్నాడంటే నాలో మంచిదే లేదంటున్నాడు. लेकिन इधर बोल रहा है कि मेरे शरीर के अंदर कुछ अच्छाई नहीं है करके అంటే बोल रहा है। మంచిది లేనప్పుడు ఈయన్ని ఎలా మనం అనుసరించి నడుచుకోవాలి? अगर अच्छाई नहीं है तो फिर हम उसको कैसे अनुकरण कर सकते हैं? అంటే ఈ విషయం మీకు అర్థమవుతుందా? ये आपको समझ में आ रहा है प्रियो? అంటే ఇది కష్టంగా ఉందా లేదా? ये मुश्किल है कि नहीं प्रियो? ఎలా అర్థం చేసుకోవాలంటేనే చాలా కష్టంగా ఉంది మాట. हाँ, ये बात जो है समझने में ही बहुत मुश्किल है प्रियो, कठिन है। ఎందుకు అదే పేతురు గారు అన్న మాట మీరు ఒకసారి గుర్తు చేసుకోవాలి. हाँ, पतरस जो बोला है वो याद करना चाहिए పౌలు प्रियो। గారి మాటలు అర్థం కావు. पौलुस की जो बातें जो है सही मायने में समझ में नहीं आता प्रियो। కనుక ఈ మాట ఎందుకు అన్నాడు అన్నది ఇప్పుడు మనము దాని గురించి మనం విశ్లేషణ చేయలేదు, కానీ हाँ, ये बात क्यों कहा करके उसके बारे में आज हम तो नहीं जानेंगे। అది ఇంకొకసారి మీకు చెప్తాను. हाँ, वो दूसरे बार कभी मुझे मौका मिला तो फिर मैं बता दूंगा। ఇప్పుడు ఇంకొక విషయాన్ని అలాంటి విషయాన్ని ఒకటి మీకు తెలియజేస్తాను. वैसे ही समान एक और विषय के बारे में आज हम जानेंगे। మొదటిగా యోహాను రాసిన సువార్త 17:4 ప్రభు ఏమన్నాడు ఒకసారి వినండి, చూడండి. पहला जो है यूहन्ना की నాకు కార్డ్లెస్ सुसमाचार। కార్డ్లెస్ అని ఇచ్చే నాకు నో ప్రాబ్లం. నాకు రివాయిస్ వస్తుంది. హలో 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 ఓకే. ఓకే, యోహాను సువార్త 17:4 ఒకసారి చదవాలి. అందరూ బైబిల్ తెరవాలి. यूहन्ना सुसमाचार उसके 17 अध्याय उसके 4 वचन। यूहन्ना सुसमाचार 17 अध्याय उसके 4 वचन చదవాలి గట్టిగా త్వరగా. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చాను అని అంటున్నాడు. जो कोई तूने मुझे करने को दिया था उसे पूरा करके मैंने पृथ्वी पर तेरी महिमा की है करके बोल रहा है మన प्रियो। ముందున్న ప్రశ్న కూడా మీకు కనబడుతోంది. हमारे सामने जो सवाल है वो आपको भी दिख रहा है स्क्रीन पे। యేసుక్రీస్తు వారికి అప్పగించిన పని పూర్తి చేశాడా లేదా అంటే పూర్తి చేశాడని మనకు స్పష్టంగా బైబిల్ చెప్తుంది. यीशु मसीहा को जो काम सौंप दिया था वो पूरी तरह से किया कि नहीं करके उसका जवाब तो हमको मिल ही रहा है कि उन्होंने किया करके। దీనికి ఇంకొక ఆపోజిట్ వాక్యాన్ని మీకు చూపిస్తాను. इसका विपरीत एक और मैं दिखाऊंगा वचन। కొలస్సీ పత్రిక कुलस्सियों की पत्री 1వ అధ్యాయము पहला अध्याय 24వ వచనం. 24 वचन। Colossians chapter 1 verses 24. कुलस्सियों की पत्री पहला अध्याय उसके 24 वचन प्रिय। ఇక్కడ పౌలు గారు మాట్లాడుతూ पौलुस इधर बोल रहा है, ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించున్న శ్రమల యందు సంతోషించుచు సంగమును ఆయన శరీరము కొరకు క్రీస్తు పడిన పాట్లలో కొదువైన వాటి యందు నా వంతు నా శరీరమందు సంపూర్ణము చేయించున్నాను అంటున్నాడు. ఇక్కడ ఒక మంచి మాట నేను మరలా చదువుతాను. క్రీస్తు పడిన పాట్లలో కొదువైన వాటి యందు నా వంతు నా శరీరమందు సంపూర్ణము చేయించున్నాను అంటున్నాడు. इधर में जो अच्छी बात जो हमको जानना है वो है मसीहा के क्लेशों की गति उसकी देह के लिए अर्थात कलीसिया के लिए अपने शरीर में पूरी करता हूँ करके लिखा है प्रियो। క్రీస్తు పడిన పాట్లలో కొన్ని కొదువుగా ఉన్నాయట. हाँ, मसीहा जो जितने भी क्लेश उठाए थे उसमें से कुछ कमी घटी है प्रियो। ఈ మాట పరిశుద్ధాత్మ ప్రేరణతో పౌలు గారు స్వయంగా మాట్లాడుతున్నారు. ये बात जो है ये पौलुस जो है वो खुद बोल रहा है प्रियो। క్రీస్తు పడిన పాటలలో కొన్ని నేను చేస్తున్నా అంటున్నాడు. हाँ, यीशु मसीहा जितने भी तकलीफें उठाए थे उसमें से मैं कुछ ही कर रहा हूँ करके बोल रहा है అంటే प्रियो। కొన్ని మిగిలించాడు, వాటిని నేను సంపూర్తి చేస్తా అంటున్నాడు. हाँ, वो जो है कुछ तो उन्होंने छोड़ दिया था वो मैं पूरा कर रहा हूँ కానీ करके అక్కడ बोल रहा యేసుక్రీస్తు है ప్రభు స్వయంగా ఏమన్నాడు? लेकिन यीशु मसीहा उधर क्या कहा है? మళ్ళీ ఒకసారి చదవండి 17:4. एक और बार पढ़िएगा 15 और 4 वचन। 17 और ओके 4. ओके, यूहन्ना सुसमाचार చేయుటకు నీవు నాకు ఇచ్చిన పనిని కొదువుగా చేసినని రాశాడా? इधर जो है जो आपने मुझे जो काम दिया है वो आधा अधूरा किया करके लिखा क्या? సంపూర్ణంగా చేశానంటున్నాడు. पूरा किया करके लिखा है ना। ఇక్కడ పౌలు గారు అంటున్నాడు ఆయన కొన్ని పని పాటలు కొన్ని కొదువుగా చేశాడు అంటున్నాడు. लेकिन पौलुस इधर कह रहा है कि वो थोड़ा कुछ तो गटी है करके लिख रहा है। అంటే ఈ రెండింటికి వ్యత్యాసం మనకు అర్థం కావాలి. इस दोनों का अंतर जो है हमको समझना है प्रियो। యేసుక్రీస్తు ప్రభువారు పూర్తి చేశాడా, కొన్ని పౌలు గారి కొరకు వదిలిపెట్టాడా? यीशु मसीहा जो है उन्होंने पूरा किया है या कुछ छोड़ दिया पौलुस के
ఒకవేళ వదిలిపెడితే యేసుక్రీస్తు ప్రభువు స్వయంగా చెప్పాలి, నేను కొన్ని పనులు వదిలిపెట్టానని చెప్పాలి. अगर उन्होंने सच में कुछ काम छोड़ दिया हो तो फिर वो उसको खुद बोलना चाहिए था कि मैं कुछ काम ఆయన खत्म ఏమో नहीं किया करके। సంపూర్ణంగా చేశానంటున్నాడు. उधर तो लिखा है कि उन्होंने पूरा किया करके, పౌలు గారేమో ఇంకా కొన్ని వదిలిపెట్టాడు, వాటిని నేను చేస్తున్నా అంటున్నాడు. लेकिन पौलुस बोल रहा है उन्होंने कुछ छोड़ दिया उसको मैं खत्म करूंगा ये करके మాట बोल रहा है। करेक्ट। तो इसमें से कौन सा वचन सही है प्रियो? అర్థమవుతుంది కదా మీకు? आपको समझ में आ रहा है ना? అంటే కొంచెం కన్ఫ్యూజ్ గా ఉంది, రెండు వచనాలు చదువుతున్నప్పుడు కొంచెం కన్ఫ్యూజ్ అనిపిస్తుంది हाँ, మనకు. थोड़ा बहुत दिक्कतें हैं दोनों वचन में अगर हम देखें ఇప్పుడు तो। ఈ కొలస్సీ పత్రిక సాక్షాత్ పౌలు గారు తన స్వహస్తాలతో రాసిన పత్రిక. ये कुलिसियों की पत्री जो है साक्षात जो है पौलुस खुद लिखा है अपने हाथों से। ఈ పత్రిక ఎక్కడి నుంచి రాశాడంటే రోమా చెరలో ఉండి జైల్లో ఉండి రాశాడు. हाँ, उन्होंने ये पत्री जो है कब लिखा है? जब वो जेल खाने में थे, रोमियो के समय जमाने में, उधर से उन्होंने लिखा था प्रियो। తన సెకండ్ జర్నీలో రోమా ప్రాంతానికి వెళ్తాడు, అక్కడ 2 సంవత్సరాలు అద్దె ఇంట్లో ఉంటాడు, అప్పుడు ఈ పత్రిక రాస్తాడు. वो उसके दूसरी सफर में वो जब रोम गया था तो उधर एक भाड़े पे एक घर में रहता था, तो उसी घर में बैठे वो ये लिखा है प्रियो। అందుకే చెర పత్రికలు 4 మనకు కనబడతాయి. जो जेल खाने में जो बैठ के लिखा है वो 4 पत्री है प्रियो। ఎఫెసీ పత్రిక, इफिसियों की पत्री, కొలస్సీ పత్రిక, कुलिसियों की पत्री, ఫిలిప్పీ పత్రిక, फिलिपियों की पत्री, ఫిలోమోను పత్రిక. फिलोमोन की ఈ पत्री। 4 పత్రికలు ఆయన చెరలో ఉండి రాసిన పత్రికలు. ये 4 पत्रियों जो है पत्री जो है वो जेल खाने में बैठ के लिखा है प्रियो। కానీ ఫిలిప్పీ పత్రిక తప్ప మిగిలిన 3 పత్రికలు ఒకసారి రాస్తాడు. हाँ, फिलिपी पत्री छोड़ के, फिलिपियों की पत्री छोड़ के बाकी 3 जो है एक साथ बैठ के लिखा है प्रियो उन्होंने। ఈ ఫిలిప్పీ పత్రిక మాత్రం వేరుగా రాస్తాడు. हाँ, फिलिपियों की पत्री जो है अलग से लिखा है। ఇప్పుడు ఇవన్నీ మీకు అర్థం కావాలి, బైబిల్ చదువుతున్నప్పుడు ఇవన్నీ అర్థమైతే మనకు బైబిల్ అర్థమవుతుంది. ये सब आपको समझ में आएगा, तभी आपको पूरे बाइबल जो है सही रीति से समझ में आएगा। ఇంకా చెప్పాలంటే ఈ ఈ కొలస్సీ ప్రాంతానికి పౌలు గారు వెళ్ళనే లేదు. और बताना है तो फिर कुलिसियों जो है उस जगह पे पौलुस गया ही ఈ नहीं। కొలస్సీ ప్రాంతంలో ఉన్న సంఘాన్ని పౌలు గారు స్థాపించలేదు. इस जगह पे कुलिसिया जो है पत्र जो बोल रहे हैं वो कलीसिया के पास कभी गया नहीं वो। అయినప్పటికీ కొలస్సీలకు ఒక పత్రిక రాస్తున్నాడు. फिर भी उन कलीसियों के लिए उन्होंने एक पत्री लिखा है प्रियो। ఎన్ని చరిత్రలు అర్థమైతే మనకు పత్రికలు అర్థమవుతాయి. हाँ, अगर इसके सफर जो है वो पूरा समझ में आने से ही हमको जितने भी पत्री है ये सब समझ में आएंगे प्रियो। ఇప్పుడు కొలస్సీలకు రాస్తూ ఒక విషయాన్ని చెప్తున్నాడు. కొలస్సీ సంఘంలో ఎటువంటి ఇబ్బందులు ఆటంకాలు ఉండవు, సంఘం బాగానే ఉంటుంది. हाँ, कुलिसियों की जो कलीसिया के लिए ये पत्री लिख रहा है, लेकिन उस कलीसिया में इतनी दिक्कतें तो नहीं है। ఇప్పుడు రోమా సంఘానికి పత్రిక రాసేటప్పుడు చాలా గలిబిళ్ళు ఉంటాయి, గలతీ పత్రికలో చాలా గలిబిళ్ళు ఉంటాయి, గలతీ సంఘంలో, కొరింథీ సంఘంలో చాలా గలిబిళ్ళు ఉంటాయి. కానీ ఇక్కడికి వచ్చేసరికి కొలస్సీ పత్రిక రాసేసరికి కొలస్సీ సంఘంలో గలిబిళ్ళు ఉండవు. हाँ, रोमियो की कलीसिया या गलातियों की कलीसिया में देखे तो फिर दिक्कतें बहुत रहते हैं, लेकिन कलीसियों की जो कुलिसियों की कलीसिया जो देखेंगे तो फिर इतना दिक्कतें नहीं है प्रियो। ఇప్పుడు ఈ కొలస్సీ సంఘం ప్రశాంతంగా ఉన్నప్పటికీ వారిని హెచ్చరించుచు వారిని బలపరచడానికి కొన్ని మాటలు రాస్తున్నాడు. हाँ, कुलिसियों की जो कलीसिया जो है बहुत सीधा है, लेकिन फिर भी उनको कुछ बोलने के लिए ये पत्री लिख रहा है प्रियो। అలా చెప్పుకుంటూ వచ్చి 24లో ఏమంటున్నాడంటే, క్రీస్తు పడిన పాటలలో కొదువైన వాటిని నా వంతు నా శరీరమందు సంపూర్ణం చేస్తున్నాడు. वैसे बोल के वो 24वें वचन में वो यही बोल रहा है कि मसीहा के क्लेशों की गति उसकी देह के लिए मैं अपने शरीर में पूरा कर रहा हूँ। అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఎన్ని పాటలు పడ్డాడో మనకు తెలుసు. हम सब जानते हैं यीशु मसीहा कितने मुश्किलें झेले हैं। హెబ్రీ పత్రిక 5:7 ప్రకారము ఆయన శరీరధారి అయిన దినములలో మహారోదనతోను కన్నీళ్లతోను యాచనలతోను ఆయన బ్రతికాడన్న మాట మనము 5:7 హెబ్రీలో మనం చదువుకుంటాం. इब्रानियों की पत्री में अगर हम देखें तो 5वां अध्याय उसके 7वां वचन अगर हम देखेंगे तो फिर उसने जितने भी मुश्किलें जितने भी उन्होंने झेला है वो सब लिखा है। यीशु ने अपनी देह में रहने के दिनों में ऊंचे शब्द में पुकार कर और आंसू बहा कर उसे जो उसके मृत्यु से बचा सकता है वो प्रार्थनाएं और विनती भी की है। పాటలు అనగా శ్రమలు, जो मुश्किलें मतलब वो जो है जितने भी उन्होंने जो मुश्किलें उठा है, బాధలు,
और उसने जितने भी दुख उठाया है, కష్టాలు కన్నీళ్లు అని అర్థం చేసుకోవచ్చు. जो तकलीफें है, जो भी है, वो सब एक ही बात होते हैं प्रियो. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఆయన శరీరధారి అయిన దినములలో ఆయన ఎంతో కష్టపడ్డాడు, ఎన్నో పాటలు పడ్డాడని మనకు అర్థమవుతుంది. हाँ, यीशु मसीहा जो है अपने जब इस देह में रहता था तो फिर उन्होंने बहुत मुश्किलें झेला करके हमको समझ में आ रहा है प्रियो. ఆయన ఆఖరి రక్తపు బొట్టు కూడా మన కొరకు చిందించాడు. उसने अपने आखिरी खून तक अपने उन्होंने बहाया था प्रियो. శరీరధారి అయిన దినములనగా 33.5 సంవత్సర కాలం ఆయన దేవుని కొరకు తనను సమర్పించుకున్నాడు. उन्होंने जब जितने भी दिन वो इस दुनिया में था, वो पूरा जिंदगी जो था प्रभु के लिए जिया था, परमेश्वर के लिए ఆయనకు जिया దేవుడు था. అప్పగించిన ప్రతి పనిని సంపూర్తిగా నెరవేర్చాను అని 17:4 అంటాడు. हाँ, उन्होंने अपने यूहन्ना सुसमाचार 17 और 4 में यही बोला है कि मैं तुमने मुझे जो भी काम सौंपा है वो पूरा किया करके. కానీ ఆయనేమో నేను ఫుల్ఫిల్ చేశానంటే ఈయనేమో కొదువుగా ఉన్నాయంటున్నాడు. वो उधर यीशु मसीहा बोल रहा है कि मैंने पूरा किया है करके, लेकिन पौलुस बोल रहा है उसमें कुछ रह गया, कुछ कमी है करके. అంటే ఏవి కొదువుగా ఉన్నాయి? उसमें क्या कमी है? యేసుక్రీస్తు ప్రభువారు ఆ కల్వరి శిలువను మోసుకుంటూ వెళ్తున్నప్పుడు కురేనీయుడైన సీమోను ఒక వ్యక్తి వస్తాడు. कुरेनियुడైన सीमोन. हाँ, तो फिर उधर जब वो क्रूज पे चढ़ा था यीशु मसीहा, तब कुरेनियों की सीमोन शमोन करके एक बंदा है, वो आता है. ఆయన వచ్చినప్పుడు కొంచెంసేపు సిలువ మోస్తాడు. हाँ, वो आके थोड़ी देर के लिए क्रूज को उठाता है. మరలా ప్రభు అంటాడు, అయ్యా నువ్వు మొయ్యలేవు, ఆ భారాన్ని నేనే మొయ్యాలని ప్రభు కూడా తీసేసుకుంటాడు. वापस प्रभु खुद बोलता है तो ज्यादा देर उसको नहीं उठा सकते हो, मुझे ही दे दो करके यीशु खुद उठाता అంటే है. ప్రభు మోయవలసిన భారాలు మిగిలిన ఎవరు మోయలేదు, ప్రభువే మోసాడు, ప్రభువే సంపూర్తి చేశాడు. हाँ, जो प्रभु को जो मुश्किलें उठाना था यीशु मसीहा उसने खुद उठाया था, किसी ने नहीं उठाया మరి था. పౌలు గారు ఇక్కడ ఎందుకు అంటున్నారు యేసుక్రీస్తు కొన్ని పనులు వదిలిపెట్టాడు, వాటిని నేను సంపూర్తిగా చేస్తాను ఎందుకు అంటున్నాడు? हाँ, तो पौलुस इधर क्यों बोल रहा है कि यीशु मसीहा जो है कुछ काम छोड़ दिया और मुझे उसको खत्म करना है అంటే करके? తనను తాను హెచ్చించుకోవడానికి ఆయన చెప్తున్నాడా? तो अपने आप को बढ़ाने के लिए वो बात बोल रहे क्या? లేదు. नहीं. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువు అన్నమాట మరలా మనం చూస్తే 17వ అధ్యాయము యోహాను సువార్త 4వ వచనంలో नहीं है प्रियो, अगर हम यूहन्ना सुसमाचार 17 अध्याय 4 वचन एक और बार देखेंगे तो చేయుటకు నీవు అనగా తండ్రి, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పనిని సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచాను అంటున్నా, అంటే సంపూర్తిగా నెరవేర్చాను అంటున్నాడు. हाँ, इधर बोल रहा है कि मैंने पूरा किया करके जो तूने मुझे करने को दिया है उसे पूरा करके लिखा है प्रियो. అంటే అక్కడ పౌలు గారు కొదువు అంటున్నాడు, ఇక్కడికి వచ్చేసరికి సంపూర్ణం అంటున్నాడు. हाँ, उधर पौलुस जो बोल रहा है कुछ कमी है करके, लेकिन इधर यूहन्ना सुसमाचार में पूरा किया करके लिखा है प्रियो. దేవుడిచ్చిన ఆయుష్కాలము దేవుడిచ్చిన పని రెండు కూడా పూర్తిగా చేశారని ప్రభువు సాక్షాత్తు చెప్తూ ఉన్నాడు. हाँ, उसके प्रभु परमेश्वर ने जो आयु दिया है और जो काम दिया है यीशु मसीहा बोल रहा है उन्होंने पूरा किया करके. మరి ఇక్కడ పౌలు గారు తప్పు చెప్తున్నారా, యేసుక్రీస్తు ప్రభువు తప్పు చెప్తున్నారా? तो इधर पौलुस गलत बोल रहे हैं या यीशु मसीहा गलत बोल रहे हैं प्रियो? ఎవరు తప్పు చెప్పరు, బైబిల్లో ఇక్కడ కూడా తప్పు అనేది ఉండదు. हाँ, बाइबल में प्रियो कोई गलत नहीं कहता है. మనము అర్థం చేసుకోవడంలో, మనం ఆలోచన చేయడంలో మనము తప్పులు పడతాం, కానీ బైబిల్లో తప్పులు లేవు. हमारे समझ में गलती हो सकता है, लेकिन बाइबल में गलतियां बिल्कुल नहीं हो सकता. పౌలు గారు ఒక మాట అంటున్నాడంటే ఆయన చాలా స్టాండర్డ్ కలిగిన మనిషి. हाँ, पौलुस एक बात कह रहा है, मतलब वो सोच समझ कर बोल रहा है प्रियो. ఆయన ఎంత స్టాండర్డ్ కలిగిన వ్యక్తో ఒకసారి గలతీ పత్రిక రండి. हाँ, वो कितना समझदार इंसान है. अगर हम गलातियों की पत्री देखेंगे तो గలతీ పత్రిక हाँ, गलातियों की पत्री 2వ అధ్యాయము हाँ, दूसरा अध्याय 5 నుండి 9 వరకు మనం చదువుకుంటే 5 से लेके 9 वचन तक अगर हम पढ़ेंगे तो గలతీయులు చాప్టర్ 2 వర్సెస్ 5 to 9. हाँ, गलातियों की पत्री दूसरा अध्याय उसके 5वां से लेके 9वां वचन तक సువార్త पढ़ेंगे. సత్యము మీ మధ్య నిలుచున్నట్లు మేము వారికి ఒక గడి అయిన లోబడటకు ఒప్పుకొనలేదు, ఎన్నికైన వారుగా ఎంచబడిన వారద్దా నేను ఏమీ నేర్చుకోలేదు. అంటే ఎన్నికైన వారు ఎంచబడిన వారు ఎందరో ఉన్నారు, వారి దగ్గర నేను నేర్చుకోలేదంటాడు. हाँ, इसलिए उन्होंने ये बोला एक घड़ी भर उनके अधीन होने हमने ना माना, इसलिए कि सुसमाचार की सच्चाई तुम में बिना रहे. అలా చెప్పుకుంటూ 9కి వచ్చేసరికి ఏమంటాడంటే ऐसे बोलते बोलते 9वां वचन में बोलते हैं అనగా సున్నతి పొందిన వారికి అపోస్తులవుటకు పేతురుకు సామర్థ్యం కలుగు చేసిన వాడే అన్ని జనులకు అపోస్తులవుటకు నాకును సామర్థ్యం కలుగు చేసెను అంటున్నాడు. हाँ, तो याकूब और कैफा और यूहन्ना ने जो कलीसिया के खंबे समझे जाते थे, मुझको और बरनबास के संगति का दाहिने हाथ दिया कि हम उन अन्य जातियों के पास जाए और वे खतना किए हुए के पास करके लिखा है प्रियो. సున్నతి పొందిన వారికి పేతురు గారిని దేవుడు నియమించాడు. हाँ, जो
खतना किया है तो उसके पास पतरस को भेजा था। అనగా సున్నతి పొందిన వారంటే యూదులు లేక ఇశ్రాయేలు. जो खतना करते हैं मतलब जो सुन्नति जो बोलते हैं ना, तो सुल्ती जो बोलते हैं, వారి కొరకు దేవుడు అపోస్తలులను పేతురు గారిని వారిని నియమించాడు. उसके लिए उन्होंने प्रेरितों और पतरस को ये किया था, ఎవరైతే సున్నతి పొందలేదో వారి కొరకు దేవుడే నన్ను అపాయింట్మెంట్ చేశాడు అంటున్నాడు ఇక్కడ. जो खतना नहीं किया है तो फिर उन लोगों के लिए परमेश्वर ने मुझे चुना है करके लिखा है प्रियो. అంటే ఏ అపోస్తలులు కూడా పౌలు గారిని నియమించలేదు, అతని అపాయింట్మెంట్ చేయలేదు. प्रेरितो कोई भी पौलुस को चुना नहीं था प्रियो. సాక్షాత్ యేసుక్రీస్తు ప్రభు వారిని ఆయన ప్రత్యేకంగా ఒక అన్ని జనులకు అనగా సున్నతి పొందని వారి కొరకు అపాయింట్మెంట్ చేసినట్లుగా మనకు కనబడుతుంది. अन्य जाति लोगों के लिए पौलुस को चुना है करके हमको इधर दिख रहा है ఇంకా పౌలు గారు చెప్పే మాటలంటే యేసుక్రీస్తు ద్వారా నాకు బహుదర్శనములు కలిగాయి అంటాడు. और वो आगे भी बोलते हैं कि परमेश्वर की यीशु मसीह की दर्शन जो है मुझे बहुत हुआ करके. నన్ను మీరు తక్కువ అంచనేయకండి, నేను మరి ఎక్కువగా శ్రమ పడ్డాను, బహుదర్శనాలు నాకు కలిగాయి అంటాడు. वो यही बोलता है कि मुझे बिल्कुल कम ना समझो क्योंकि मुझे बहुत सारे दर्शन हुए थे यीशु मसीह का. యేసుక్రీస్తు ప్రభువారు అపోస్తలుగా నిలబెట్టాడు, ఆ అపోస్తలైన పౌలు గారే మాట్లాడుతూ ఉన్నాడు ఇక్కడ. यीशु मसीह खुद इसको प्रेरितों की जैसे खड़ा किया था, वही पौलुस बोल रहे प्रियो. ఆ ప్రభువు కొన్ని పనులు వదిలిపెట్టి వెళ్ళాడు, అవి నేను పూర్తి చేస్తున్నాను అంటున్నాడు. वही यीशु मसीह जो है मुझे कुछ काम सौंपा है वही मैं कर रहा हूँ करके కొదువు ఉన్నాయి అంటున్నాడు. ఇంతకు ఏం కొదువు ఉన్నాయి? ये कुछ कमी है करके बोल रहा है प्रियो. वो क्या है कमी है वो देखते हैं. యేసుక్రీస్తు ప్రభువారు నేను సంపూర్తిగా చేశాను అంటున్నాడు. ఏం సంపూర్తిగా చేశాడు? यीशु मसीह बोल रहा है कि मैंने पूरा किया करके, तो फिर उन्होंने क्या पूरा किया, मतलब संपूर्ण रीति से क्या किया उन्होंने. కొదువు అనగా బ్యాలెన్స్, కొన్ని బ్యాలెన్స్ ఉన్నాయి, వాటిని ఫుల్ఫిల్ చేస్తున్నట్టున్నాడు పౌలు గారు. कुछ कमियां है करके पौलुस बोल रहा है, तो फिर वो कमियां क्या है वो मैं खत्म करूंगा, मैं पूरा करूंगा करके बोल रहा है पौलुस. పౌలు గారు కూడా పరిశుద్ధాత్మ ప్రేరణతోనే రాస్తున్నాడు కొలసి పత్రిక. पौलुस जो है ये जो कुलिसियों की पत्री जो है पवित्र आत्मा की प्रेरणा से ही लिखा है. యోహాను సువార్త యోహాను గారు కూడా పరిశుద్ధాత్మ ప్రేరణతోనే రాస్తున్నాడు. यूहन्ना सुसमाचार जो है यूहन्ना भी पवित्र आत्मा की प्रेरणा से ही लिखा था. అంటే బైబిల్ అంతా పరిశుద్ధాత్మ ప్రేరణతో రాయబడినప్పటికీ पूरा बाइबल जो है पवित्र आत्मा की प्रेरणा से ही लिखवाया ఇప్పుడు गया था. యేసుక్రీస్తు ప్రభువారి మాటకి పౌలు గారి మాటకి కొంచెం తేడా మనకు కనబడుతుంది. तो यीशु मसीह की बातों में और पौलुस की बातों में अंतर दिख रहा है हमको. మరి యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన మాట కరెక్టా, లేకపోతే అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు చెప్పిన మాట కరెక్టా? तो यीशु मसीह ने जो बोला है वो बात सही है या पौलुस ने जो बोला है वो बात सही है? ఇందుకు ఏది కరెక్ట్ ఏది తప్పు? तो कौन सा बात सच सही है और कौन सा बात गलत है प्रियो? బైబిల్లో ఇందుకు ముందు చెప్పినట్లుగా ఎక్కడ కూడా తప్పు అన్నది ఉండదు. बाइबल में प्रियो किधर भी आपको गलती नहीं दिखाई देगा. పరిశుద్ధాత్మ దేవుడు తప్పు చెప్తాడంటే ఆయన తప్పు చెప్పడు. पवित्र आत्मा जो है वो गलत बातें बोलते हैं क्या? कभी नहीं. అలానే యేసుక్రీస్తు ప్రభువారు ఏమన్నా తప్పు చెప్తాడంటే యేసుక్రీస్తు ప్రభువారు కూడా తప్పు చెప్పడు. यीशु मसीह वैसे गलत बोलते हैं क्या? कभी नहीं. ఇక్కడ ఒకరిది రైట్ ఒకరిది రాంగ్ అని చెప్పడానికి వీలు లేదు, అనకూడదు కూడా. एक सही और एक गलत करके कभी भी हम बोल नहीं सकते प्रियो. మరి యేసుక్రీస్తు ప్రభువారు ఏమో నేను సంపూర్ణంగా నెరవేర్చాను అంటున్నాడు, యేసు పౌలు గారు ఏమో కొద్ది కొద్దు ఉంచాడు, వాటిని నేను నెరవేరుస్తున్నాను అంటున్నాడు. यीशु मसीह जो है मैंने पूरा किया करके बोल रहा है, और ये पौलुस बोल रहा है उसमें कुछ कमी रह गया मैं वो पूरा करूंगा करके बोल रहा है. तो फिर उसका सही अर्थ क्या है प्रिय? ఏ కొదువు నేను పూర్తి చేస్తున్నాడు, वो कमी क्या है, वो क्या कमी पूरा कर रहे हैं वो? వచ్చేవారు మాట్లాడుకుందామా? अगले अगले हफ्ते जानेंगे क्या? చూద్దాం. ఇంతకు ఏంటి ఆ కొదువు అసలు మనకు అర్థం కావాలి. वो कमी क्या है आज हम जानेंगे ఎందుకంటే प्रिय. పౌలు గారి పత్రికలు సామాన్యంగా అర్థం కావు. पौलुस की पत्री जो है ऐसे ही समझ में नहीं आता प्रिय. అందుకే యేసుక్రీస్తు ప్రభువారికి అప్పగించిన పని ఆయన పూర్తి చేశాడా లేదంటే ఆయన పూర్తి చేసినట్లు మనకు చాలా వచనాలు కనబడతాయి. यीशु मसीह जो है उसको जो काम सौंपा है वो सच में पूरा किया है करके अगर हम बाइबल में देखेंगे तो बहुत सारे वचन मिलेंगे. ఇప్పుడు ముందుగా మనం చదివిన వాక్యాన్ని మరలా చదువుదాం. కొలస్సీ పత్రిక మొదటి అధ్యాయం 24 మరలా చదువుదాము. कुलिसियों की पत्री पहला अध्याय 24 वचन एक और बार पढ़ेंगे प्रियो. 24 జాగ్రత్తగా చదువుతున్నాను, నా మాట మీరు పట్టుకోవాలి. मैं थोड़े ध्यान से पढ़ रहा हूँ, आप मेरे बात को पकड़ लीजिएगा. ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించిన శ్రమల యందు సంతోషించుచు సంఘము అను ఆయన శరీరము కొరకు క్రీస్తు పడిన పాటలతో కొదువైన వాటిని నా శరీరమందు నేను సంపూర్ణ చేయుచున్నాను. अब मैं उन दुखों के कारण आनंद करता हूँ जो तुम्हारे लिए उठाता हूँ, और मसीहा के क्लेशों की घटी उसकी देह के लिए अर्थात कलीसिया के लिए अपना शरीर में पूरी करता हूँ. సంఘమును ఆయన శరీరం కొరకు క్రీస్తు పడిన పాటలు కొన్ని కొదువులు ఉన్నాయి, అవి నేను
పూర్తి చేస్తున్నాను అంటున్నాడు. हाँ, वो ये बोल रहे कि उसकी देह के लिए अर्थात क्या है, कलीसिया के लिए अपने शरीर में वो पूरा करेंगे करके लिखा है प्रियो। ఇంకా మీకు అర్థం కాలేదనుకుంటాను. शायद आपको और भी अभी भी समझ में नहीं आया। సంఘమును ఆయన శరీరమందు కొన్ని, సంఘము ఆయన శరీరం అనగా మనమే. कलीसिया उसका देह मतलब हम ही है प्रियो। సంఘాని కొరకు ఆయన పడిన పాటలు చాలా ఉన్నాయి, అందులో కొదువు ఉన్నాయి, అది నేను నెరవేరుస్తున్నాను అంటున్నాడు. कलीसिया के लिए उन्होंने बहुत मुश्किलें झेले हैं, तो उसमें जो भी कमी रह गई वो पूरा करेंगे करके बोल रहे हैं प्रियो। అంటే సంఘం కొరకు చేయాల్సిన పనులు అన్ని చెప్పాడు. कलीसिया में जो करना है, जो काम करना है वो सब कुछ बोला है प्रियो। కానీ చెప్పాల్సిన పనులు కొన్ని కొదువుగా ఉంచాడు. लेकिन उसमें जो कुछ बातें जो है, जो कुछ काम बोलने हैं वो उन्होंने छोड़ दिया था, वो మరలా नहीं बोला చెప్తున్నాను. था। एक और बार बोल रहा हूँ, చేయాల్సిన పనులు అన్ని కూడా సంపూర్తిగా చేశాడు. जो भी करना है वो पूरा कर लिया था, చెప్పాల్సిన పనులు కొన్ని మిగిల్చాడు. जो भी बोलना था कुछ काम वो रह गया था प्रियो। ఆయన వదిలిన పనులేంటి, ఆయన మిగిల్చిన పనులేంటి, वो उन्होंने जो छोड़ दिया था, जो कमी है काम, वो क्या ఎందుకు था? ఆయన చెప్పకుండా వేటిని వదిలాడు అంటే, उन्होंने जो क्या वो नहीं बोला है करके अगर हम देखेंगे तो పైన సంఘం కొరకు అన్నాడు. ऊपर जो है कलीसिया के लिए करके लिखा है। 25కి వచ్చేసరికి 25वें वचन अगर हम देखें तो దేవుని వాక్యము అనగా యుగములలోను తరములలోను మరుగు చేయబడి ఉన్న మర్మము సంపూర్ణముగా ప్రకటించుకుంటున్నాడు. ताकि मैं परमेश्वर के वचन को पूरा पूरा प्रचार करूं करके लिखा है कि प्रियो। అంటే దేవుని వాక్యము యుగాలలోను తరాలలోను కొంత మరుగు చేయబడింది, ఆ మరుగు చేయబడిన విషయాన్ని నేను సంపూర్ణము చేస్తున్నాను అంటున్నాడు. जो परमेश्वर की वचन जो है राज रखा गया था, कुछ कुछ चीजें जो है, और उसी को मैं बोल रहा हूं करके लिखा है प्रियो। యేసుక్రీస్తు ప్రభువారు కూడా కొన్ని విషయాలు చెప్పకుండా అలానే మరుగు పెట్టాడా? यीशु मसीहा भी कुछ चीजें जो है राज रखा था क्या? అలా ఒకవేళ మరుగు పెట్టుంటే అవి ఏమైనా బైబిల్లో రాశాడా? वैसे अगर एक मतलब गुप्त बात की तरह अगर उन्होंने रख दिया तो फिर बाइबल में लिखा गया था क्या? ఖచ్చితంగా రాసి ఉండాలి. मतलब खचित रूप से वो लिखना चाहिए था। ఏ కొదువు పెట్టాడో ఎక్కడ రాశాడో అని ఒకసారి మనం చూడగలిగితే वो कहाँ लिखा है करके अगर हम देखें तो యోహాను సువార్త यूहन्ना सुसमाचार 16వ అధ్యాయము 16वां अध्याय 12వ వచనం. 12वां वचन प्रियो। యోహాను సువార్త यूहन्ना सुसमाचार 16:12 చదువుతున్నాను. 16वां अध्याय उसके 12वां वचन प्रियो। నేను మీతో చెప్పవలసినవి ఇంకా అనేక సంగతులు కలవు అంటున్నాడు. చెప్పాల్సినవి చాలా ఉన్నాయి, చేయాల్సినవి పూర్తి చేశాను. मुझे तुमसे और भी बहुत सी बातें कहनी है करके लिखा है प्रियो। కానీ ఇప్పుడు మీరు వాటిని సహింపలేరు అంటున్నాడు. परंतु अभी तुम उन्हें सह नहीं सकते करके लिखा है प्रियो। చెప్పాల్సిన సంగతులు చాలా ఉన్నాయి అంటున్నాడు. वो यही बोल रहे कि बोलने वाली चीज जो है बहुत सी बातें हैं करके बोला है, लिखा है। చేయాల్సిన పనులు, చెప్పాల్సిన పనులు, ఇవి రెండిటికి తేడా మీకు అర్థం కావాలి. करने वाली जो चीज जो है और बोलने वाली बातों जो है, इन दोनों के बीच का अंतर आपको समझ में आना चाहिए। చేయాల్సినవన్నీ సంపూర్తిగా చేశాడని 17:4 చెప్పేశాడు. जो भी करना था वो सब काम जो है उन्होंने कर दिया करके 17:4 में बोला गया था। ఇక్కడ 16:12 ఏమంటున్నాడంటే ఇంకొన అనేక సంగతులు చెప్పవలసిన అనేకం ఉన్నాయి అంటున్నాడు. इधर 16 और 12 में यही लिखा है कि बहुत सी बातें कहनी है करके लिखा है प्रियो। అది ఇంకా మనం చదవగలిగితే और अगर आगे जाके पढ़ेंगे तो 13 वचन। ఆయన సత్య స్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును. ఆయన తనంతట తాను ఏమీ బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబో సంగతులను మీకు తెలియచేయును. ఆయన నా వాటిలోనివి తీసుకుని మీకు తెలియచేయును. ఆయన గనుక నన్ను మహిమపరచుదురు అంటున్నాడు. तो फिर इधर लिखा है परंतु जब वह अर्थात सत्य का आत्मा आएगा तो तुम्हें सब सत्य का मार्ग बताएगा, क्योंकि वह अपनी ओर से ना कहेगा परंतु जो कुछ सुनेगा वही कहेगा और आने वाली बातों तुम्हें बताएगा। అంటే కొన్ని సంగతులు మీకు ఇంకా చెప్పలేదు, వాటిని ఇంకా మీరు గ్రహించలేదు అంటాడు. वो यही बोल रहा है कि कुछ बातें जो है मैंने आपको नहीं बोला है करके। అది ఇంకా క్లియర్ గా 15:26 కూడా చెప్తాడు అదే పేజ్ లోనే. वो और मतलब अच्छी रीति से 15 अध्याय उसके 26 वचन में और अच्छी रीति से बताया गया है। తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను పంపబో ఆదరణకర్త అనగా తండ్రి యొద్ద నుండి బయలుదేరు సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గురించి సాక్ష్యం ఇచ్చును. మీరు మొదటి నుండి నా యొద్ద ఉన్నవారు గనుక మీరును సాక్ష్యమిత్తురు అంటున్నాడు. तो फिर इधर यही लिखा है परंतु जब वह सहायक आएगा जिसमें तुम्हारे पास पिता की ओर से भेजूंगा, अर्थात सत्य का आत्मा जो पिता की ओर से निकलता है,
तो वह मेरी गवाही देगा और तुम भी मेरे गवाह हो क्योंकि तुम आरंभ से मेरा साथ रहो। ఆదరణకర్తగా పరిశుద్ధాత్మ దేవుడు వస్తాడు, పరిశుద్ధాత్మ దేవుడు నా గురించిన విషయాలు చెప్తాడు అంటాడు. हाँ, पवित्र आत्मा जो है मेरी गवाही देगा करके लिखा है प्रियो। అంటే యేసుక్రీస్తు ప్రభువారు చెప్పాల్సిన సంగతులు చాలా ఉన్నాయి, వాటిని అలానే మరుగు పెట్టాడు. हाँ, यीशु मसीहा जो है बहुत सारे बातें कहना बाकी था, वो सब उन्होंने राज रखा था। అయితే ఇచ్చిన పనులు మాత్రం ఆయన సంపూర్తిగా నెరవేర్చాడు. लेकिन जो भी उसको काम जो सौंपा था वो सब खत्म कर दिया, మరి पूरा చెప్పాల్సిన किया। సంగతులు అప్పుడు ఎందుకు చెప్పలేదంటే, तो फिर उस समय उन्होंने जो भी बात कहनी थी उन्होंने क्यों नहीं कहा? అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు చెబితే దాన్ని వినే పరిస్థితిలో, సహించే పరిస్థితిలో, గ్రహించే పరిస్థితిలో ప్రజలు లేరు. हाँ, अगर वो उस समय वो बोलते थे तो फिर प्रियो वो बातें को सहने लायक कोई नहीं था उधर। అంటే నేను దేవుని కుమారుణ్ణి అని చెబితే ఆయన కొట్టడానికి, చంపడానికి చంపేశారు కూడా. वो खुद जब वो बोल रहा था कि मैं परमेश्वर का पुत्र है, तभी उसने उसको बहुत सारे लोग ने पीटा था और उसको मार भी दिया था। కనుక నేను చెప్పే సంగతులు కొన్ని ఉన్నాయి. అవి నేను చచ్చిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన పరలోకానికి వెళ్ళిన తర్వాత ఆదరణకర్త మీ మధ్యకి వస్తాడు, ఆదరణకర్త అప్పుడు నా గురించి మీకు తెలియజేస్తాడు అంటాడు. हाँ, वो यही बोल रहा था कि मेरे जाने के बाद ही पवित्र आत्मा इस दुनिया में आके वो सब बातें जो मुझे कहने थी वो सब आके कहेगा करके बोल रहा है प्रियो। అనగా యేసుక్రీస్తు ప్రభువారు చెప్పాల్సిన సంగతులు చాలా ఉన్నాయి అని మనకు అర్థమవుతుంది. इसका मतलब यही है कि यीशु मसीहा को कहने वाली बातें जो है बहुत सारे है करके हमको समझ में आ रहा है ఆ प्रियो। చెప్పాల్సిన సంగతులు పరిశుద్ధాత్మ ప్రేరణతో పౌలు గారి ద్వారా దేవుడు నెరవేరుస్తున్నాడని మనకు అర్థమవుతుంది. वो बातें जो है पौलुस जो है पवित्र आत्मा की सहायता से वो सब जो बातें जो है पूरा कर रहे करके हमको మరలా समझ में आ रहा है। 14:24 वస్తే 25 వస్తే कुलिसियों की पत्री पहला अध्याय उसके 25 वचन अगर हम देखें तो 24 నుంచి చదువుతున్నాను. वापस 24 से मैं पढ़ रहा हूँ। ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించిన శ్రమల యందు సంతోషించుచు సంగమును ఆయన శరీరం కొరకు క్రీస్తు పడిన పాటల పొదువైన వాటి యందు నా వంతు నా శరీరమందు సంపూర్తి చేయుచున్నాను అంటున్నాడు. तो अपने शरीर में मैं सब पूरा कर रहा हूँ करके बोल रहे प्रियो। అంటే క్రీస్తు యేసు వారు చెప్పాల్సిన సంగతులు, కొన్ని సంఘానికి చెప్పాల్సిన సంగతులు ఇప్పుడు పరిశుద్ధాత్మ ప్రేరణతో నేను చెప్తున్నాను అంటున్నాడు. हाँ, जो यीशु मसीहा को जो बोलने वाली बात जो थे वो पवित्र आत्मा की सहायता से मैं आपको बोल रहा हूँ करके बोले అంటే प्रियो। యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీద జన్మించి ఆయన బ్రతికి మరణించి తిరిగి లేచి వెళ్ళిపోయిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు వచ్చిన తర్వాత అప్పుడు కొన్ని మరుగు చేయబడిన విషయాలు చెప్తూ ఉన్నాడు. हाँ, जो यीशु मसीहा जो है इस दुनिया छोड़ने के बाद पवित्र आत्मा की सहायता से जो भी बातें राज रखा था वो सब पौलुस की द्वारा ये बताया गया है అనగా प्रियो। చెప్పాల్సిన మాటలు అన్ని చెప్పి మన అందరిని కూడా సంపూర్ణంగా చేయాలనేది దేవుని ఆశ, దేవుని ఆకాంక్ష. जो भी बातें कमी रह गया, आधा अधूरा रह गया, वो सब हमको बोलने की इच्छा ही है परमेश्वर को प्रियो। అంటే చేయాల్సిన పనులు అన్ని సంపూర్తిగా చేశాడు ఆయన. కన్యక మరియ గర్భాన పుట్టాలి, ఇది చేయాల్సిన పని. हाँ, जो भी पूरा करना था काम वो सब पूरा किया प्रियो। उसमें से एक है मरियम की गोद में उसको जन्म लेना। అలానే ఆయన ఆ కల్వరి శిలువ మీద మరణించాలి, పాప క్షమాపణ కొరకు ఆయన రక్తాన్ని కార్చాలి, ఇవన్నీ కూడా చేయాల్సిన పనులు. हाँ, वही क्रूज के ऊपर चढ़कर वो अपने लहू बहाना था, ये भी उसका एक काम था प्रियो। ఆ శిలువ యాగం అయిపోయిన తర్వాత తిరిగి లేచిన తర్వాత శిష్యుల్ని కూడా బలపరుస్తాడు, ఇది కూడా చేయాల్సిన పని. हाँ, क्रूज पे बलिदान होने के बाद वापस जी उठाकर अपने शिष्यों को भी ताकतवर बनाना, ये भी एक काम था। శిష్యుల్ని బలపరిచిన తర్వాత మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించమంటాడు, ఇది కూడా చెప్పాల్సిన పని. हाँ, तो उसके चेले को ताकतवर बनाने के बाद उसको यही बोला गया है कि पूरे दुनिया में जाके मेरे सुसमाचार प्रकट करो, ये भी एक काम था। ఇప్పుడు చేయాల్సిన పని అంటే సంఘాన్ని సర్వసత్యంలోనికి నడిపించాలి. हाँ, मतलब करने वाला काम क्या है कि पूरे कलीसिया के जो है सच मतलब सच में लेके आना। కనుక యేసుక్రీస్తు ప్రభువారు ఆ మరుగు చేయబడిన విషయాలు ఒకవేళ యేసుక్రీస్తు ప్రభువారు చెప్తే అప్పటికి సమాజం వినే పరిస్థితిలో లేదు. अगर यीशु मसीहा जो है उसी समय वो बोलता था तो उसको समझने वाले कोई नहीं था అంటే प्रियो। ఆ రోజు యేసుక్రీస్తు ప్రభువారు సత్యం చెప్పిన వినేవారు లేరు, ఈ రోజు క్రైస్తవులు సమాజానికి సత్యం చెప్పిన అయిన పరిస్థితులు లేరు. उस जमाने में भी सच बोलने से सुनने वाला कोई नहीं था, और आज के जमाने में भी जो ईसाई जितने भी अगर जो सच बोलते हैं वो भी सुनने के लिए कोई तैयार नहीं है प्रियो। చెప్పబడుతున్న సత్యాన్ని విని గ్రహిస్తే చాలా మేలు కలుగుతుంది ప్రియులారా. जो भी बोल रहा है जो सच जो है अगर उसको
उसको सुन के अगर उसका पालन करते हैं तो फिर बहुत अच्छा ही होता కానీ है ఈరోజు प्रियो। సత్యం చెబుతున్నందుకు క్రైస్తవుల్ని పాస్టర్లని సేవకుల్ని కొడుతున్నారు, చంపేస్తున్నారు, మీరు చూస్తున్నారు. तो आज के जमाने में प्रियो सच बोलने के लिए मतलब सच बोला है करके बहुत सारे सेवक लोगों को मार रहे और मतलब मार डाल रहे प्रियो। ఎన్నో మారణ కాండాలను సృష్టిస్తున్నారు, మనం చూస్తున్నాం. हाँ उसमें बहुत सारे मतलब క్రైస్తవులు లేకుండా చేస్తామంటున్నారు. हाँ वो ये बोल रहे हैं कि ईसाइयों को पूरा खत्म करेंगे करके। రాత్రి కూడా చూసాం మనం, అజయ్ బాబు గారిని అరెస్ట్ చేశారు. हाँ रात को भी हमने देखा था अजय बाबू करके एक सेवक है, उसको भी अरेस्ट किया था ఇంకా प्रियो। ఎప్పుడు ఏం జరుగుతుందో మనకు అర్థం కాదు ప్రియులారా. तो प्रियो कब क्या हो रहा है वो समझ में नहीं आ रहा है। ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయంటే సత్యం చెప్పినందుకే. ये क्यों ये सब हो रहा है? क्योंकि सच बोलने से ही प्रियो। అదే పౌలు గారు అంటున్నాడు, యుగముల యందు తరముల యందు మరుగు చేయబడిన సత్యాన్ని మీకు చెప్తున్నాను అంటున్నాడు, మర్మం అని చెప్తున్నాను అంటున్నాడు. तो पौलुस यही बोल रहे हैं युगान युग जो बातें जो राज रखा है वही मैं बोल रहा हूँ करके। అంటే యేసుక్రీస్తు ప్రభువారు కొన్ని మర్మాలు దాచిపెట్టాడు, వాటిని ఆయన చెప్పలేదు. यीशु मसीहा जो है कुछ राज जो है छुपा के रखा है, उन्होंने नहीं बोला है। ఎందుకు ఆ మర్మాలు ఏంటో ఒకసారి మనం చూడగలిగితే वो राज बात क्या है अब आज हम जानेंगे प्रियो। రోమ పత్రిక रोमियो की पत्री 16వ అధ్యాయము 16वां अध्याय 25వ వచనం. 25 वचन अगर हम देखें तो జాగ్రత్తగా మనసు పెట్టి ప్రతి అక్షరాన్ని చూడాలి మీరు. तो गहराई से पढ़िएगा, ध्यान से सुनिएगा और पढ़िएगा प्रियो। 25వ వచనం, సమస్తమైన అన్యజనులను అండర్లైన్ చేసుకోవాలి. సమస్తమైన అన్యజనులను విశ్వాసులకును విధేయులగునట్లు అనాది నుండి రహస్యముగా ఉంచబడినవి ఇప్పుడు ప్రత్యక్షపరచబడిన మర్మము నిత్య దేవుని ఆజ్ఞ ప్రకారము ప్రవక్తల లేఖనముల ద్వారా వారికి తెలియబడి ఉన్నవి అంటున్నాడు. तो इधर हम देखें तो परंतु अब जो तुमको मेरे सुसमाचार अर्थात यीशु मसीहा के संदेश के प्रचार के अनुसार स्थिर कर सकता है, उस भेद के प्रकाश के अनुसार जो सनातन से छिपा रहा परंतु अब प्रकट होकर सनातन परमेश्वर की आज्ञा से भविष्यत वक्ताओं की पुस्तकों के द्वारा सब जातियों को बताया गया है। అంటే కొన్ని మర్మాలు ఉన్నాయంటున్నా, ఆ మర్మం ఏంటో ఇక్కడ 25లో క్లియర్ గా చెప్తున్నాడు. हाँ वो जो राज बात जो है वो साफ साफ लिखा गया है प्रियो। సమస్త అన్యజనులను విశ్వాసమునకు విధేయులు ఉన్నట్లు అంటున్నాడు. అన్యజనులు అందరూ కూడా ఏం కావాలంటే విశ్వాసాలకు విధేయులు కావాలి. हाँ सब जातियों को बताया गया है कि वे विश्वास से आज्ञा मानने वाले हो जाए। కేవలం ఇశ్రాయేలు ప్రజలు యూదులు మాత్రమే కాదు దేవుణ్ణి నమ్మి పరలోకానికి వెళ్ళవలసింది. केवल इजरायलियों और यहूदी नहीं जो परलोक जाना है। అన్యజనులు అందరూ ఉన్నారు, వారందరూ కూడా సర్వసత్యాన్ని తెలుసుకొని వారందరూ కూడా సత్యంలో పరిపూర్ణులు కావాలి. अन्य जातियों को भी ये जो सच जो है वो जान के उसको भी स्वर्गराज हासिल करना ఈ है। సంగతులు యేసుక్రీస్తు ప్రభువు చెప్పలేదు, రహస్యంగా పెట్టాడు. हाँ ये जो बातें जो है यीशु मसीहा नहीं बोला, वो राज रखा था। యేసుక్రీస్తు ప్రభువు శిష్యులను పంపిస్తే కూడా ఏమంటాడంటే, यीशु मसीहा जो भी अपने चेले को भेज के ये మీరు बोलते నశించిన हैं, గొర్రెల యొద్దకు వెళ్ళండి, మిగిలిన ఎక్కడికి వెళ్ళకూడదు అంటాడు, అన్యుల వద్దకు వెళ్ళొద్దు అంటాడు. हाँ ये जो है वो खाली यहूदियों के पास इजरायलियों के पास जाने के लिए ही यीशु मसीहा बोलता है, लेकिन अन्य जातियों के पास मत जाओ करके बोला। అన్యుల దగ్గరికి అసలు ప్రవేశింపకూడదు అంటాడు. अन्य जातियों के पास नहीं जाना करके बोलता है प्रियो। అలానే యేసుక్రీస్తు ప్రభువారు ఏమైనా అన్యులకు వ్యతిరేకంటే కాదు ప్రియులారా. ऐसे यीशु मसीहा जो है अन्य जातियों की व्यतिरेकी था क्या? नहीं था प्रियो। ప్రతిది కూడా స్టెప్ బై స్టెప్ జరగాలి. हर एक चीज जो है एक एक कदम कदम पे आगे जाना है प्रियो। కనుక అన్య జనులందరూ కూడా ఇప్పుడు విశ్వాసంలో విధేయులు కావాలి. अन्य जातियों जो है विश्वास वो जो है विश्वास से आज्ञा मानने वाला होना ఇప్పుడు ఇది चाहिए ఎప్పుడు प्रियो। జరుగుతుందంటే పెంతెకోస్తు దినాన్న ఆ పండుగ రోజు జరుగుతుంది, మనకు తెలుసు. ये जो है जो त्योहार जो है పెంతెకోస్తు పండుగ దినాన్న पेंतकोस्त की जो त्योहार जो है उस दिन పేతురు గారు ప్రసంగం చేస్తాడు. पतरस जो है वो उपदेश देता है। అప్పుడు మరి ఎంతో మంది ప్రభులోనికి వచ్చినట్లుగా మనం చూస్తాం. ఒక రోజుగా 3000 మంది బాప్తిస్మం తీసుకున్నట్లు మనం చదువుకుంటాం. उस दिन हम जानते हैं प्रियो 3,000 लोग जो है बपतिस्मा लिया था। అప్పుడు బాగా వినాలి, అప్పుడు ఈ అన్య జనులు బాప్తిస్మం తీసుకోలేదు, యూదులు మాత్రం తీసుకున్నారు. उस दिन जो है अन्य जातियों के लोगों जो है बपतिस्मा नहीं लिया था। ఈ 3000 మందిలో అన్యులు ఎక్కడ కూడా మనకు కనబడరు. ये 3,000 लोगों में अन्य जातीय दिखते नहीं है प्रियो। వాళ్ళందరూ కూడా యూదులు ఇశ్రాయేలే మనకు కనబడుతూ ఉంటారు. सब जो भी बपतिस्मा लिया वो सब इजरायली और यहूदी కానీ थे। అన్యులు ఎప్పుడు మరి ఆ విశ్వాసములో విధేయతకు ఎప్పుడు చూపించారంటే, अन्य जातीय जो है जो विश्वास की आज्ञा कब माना था करके हम देखे तो మనందరికీ తెలుసు కొర్నేలి గారి సందర్భం. हम सब
जानते हैं कुर्नेलियस की जो संदर्भ जो है। అపోస్తలుడైన పేతురు గారు కొర్నేలి అప్పటికి ఎన్నో దాన ధర్మ కార్యాలు చేస్తున్నప్పటికీ प्रेरित पतरस जो है उस समय जो है कुर्नेलियस जो है बहुत दान करते थे। అప్పటికి పేతురు గారు వెళ్తాడు అక్కడికి। उस समय पतरस जो है उसके पास जाता ఒకసారి है। చూద్దాం 10వ అధ్యాయము అపోస్తల కార్యములు प्रेरितों के काम 10वां अध्याय देखेंगे, 34వ వచనం చూద్దాం। 34 वचन देखेंगे। प्रेरितों के काम 10वां అక్కడికి వెళ్ళిన अध्याय। తర్వాత పేతురు గారు నోరు తెరిచి ఏం మాట్లాడుతున్నాడంటే उधर जाने के बाद पतरस क्या कह रहा है जाके देखेंगे तो యాక్ట్స్ చాప్టర్ 10 వర్సెస్ 34। प्रेरितों की पत्री 10वां अध्याय उसके 34 वचन। అందుకు పేతురు నోరు తెరిచి ఇట్లనెను, దేవుడు పక్షపాతికారిని నిజముగా గ్రహించి ఉన్నాము, ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వారిని ఆయన అంగీకరించును, యేసుక్రీస్తు అందరికీ ప్రభు అంటున్నాడు। हाँ, इधर लिखा गया है प्रियो, तो पतरस ने कहा मुझे अब निश्चय हुआ कि परमेश्वर किसी का पक्ष नहीं करता, वरना हर जाति में जो उससे डरता है और धर्म के काम करता है वह उसे बाता है। యేసుక్రీస్తు ప్రభు వారు పక్షపాతి కాదు అంటున్నాడు। यीशु मसीहा जो है किसी का पक्ष नहीं लेता करके बोला है। ఏ విషయంలో అంటే మిగిలిన అన్ని జనులకేమో రక్షణ లేదు, अन्य जातियों को उद्धार नहीं था, కానీ ఇశ్రాయేల్ ఏమో మాకు రక్షణ ఉంది, మేము బాప్తిసం తీసుకున్నాం, మాదే పరలోకమని వీళ్ళు చాలా గమండిగా బ్రతుకుతున్నారు। इजरायलियों जो थे हमको बपतिस्मा मिल गया तो फिर हमको स्वर्गराज मिलेंगे करके घमंड से जी रहा అవి था। వింటున్న అన్ని జనులు ఎంతో మంది కొంచెం కృంగిపోతున్నారు। वो जो बातें जो सुन रहे अन्य जातियों जो है वो कुचल रहे थे। ఇప్పుడు పేతురు గారు నోరు తెరిచి మాట్లాడుతున్నాడు, ప్రభు వారిని మీరు ఆయన పక్షపాతి అనుకుంటున్నారా? పక్షపాతి కాదు। अब पतरस बोल रहा है कि प्रभु आप सब लोग ये जान रहे, जो मतलब सोच रहे कि प्रभु जो है किसी का पक्ष करता है नहीं है करके ఆయన बोल रहा है। అందరికీ ప్రభు। वो बोल रहे हैं कि वो हर एक शख्स का प्रभु है करके। అందరూ అనగా నేను, నువ్వు, ఈ లోకంలో ఉన్న అన్యులు కావచ్చు, లేకపోతే హైందవులు కావచ్చు, మిగిలిన ఎవరైనా కావచ్చు, అందరికీ ప్రభు ఎవరంటే ఒక్కడే ఆయన యేసుక్రీస్తు ప్రభు। हर एक मतलब प्रियो हर एक जाति का इंसान जो है, हर एक इंसान के लिए प्रभु जो है वो एक ही है करके ఇప్పుడు लिखा పేతురు है। గారు ఈ క్లారిటీ ఇచ్చిన తర్వాత అప్పుడు కొర్నేలి తన కుటుంబం రంగప్రవేశం చేస్తారు క్రైస్తవంలోని। जब पतरस ये बात बोलने के बाद ही कुर्नेलियस और उसके पूरे परिवार जो है बपतिस्मा लेने के लिए आगे आते అది हैं। 44లో మనకు కనబడుతుంది। పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా అతని బోధ విన్న వారందరి మీదకి పరిశుద్ధాత్మ దిగిను, సున్నతి పొందని వారిలో పేతురు కూడా వచ్చిన విశ్వాసాలందరూ పరిశుద్ధాత్మ వరమును అన్ని జనుల మీదకి సైతము కుమ్మరింపబట్టుకు చూచి విభ్రాంతి నొందిరి। అంటే పరిశుద్ధాత్మ ఇప్పుడు ఎవరి మీదకి కూడా వెళ్తుందంటే అన్య జనుల మీదకి కూడా వెళ్తూ ఉంది। ये जो है पवित्र आत्मा की किसके ऊपर उतरता है ये देखे तो फिर अन्य जातियों के ऊपर भी उतरा है करके हम देख रहे हैं प्रियो। అంటే మనం అక్కడ చదువుకున్నాం రోమపత్రికలో సమస్తమైన అన్ని జనులలో విశ్వాసం వల్ల విధేయులు కావాలి అని పౌలు గారు అక్కడ చెప్పాడు। हाँ, ये पौलुस जो है रोमियो की पत्री में लिखा है कि जितने भी अन्य जातियों जो है सब लोग जो है परमेश्वर की तरफ आना है करके। ఇప్పుడు అన్ని జనులందరూ కూడా దేవునిలోనికి ప్రవేశించాలి। हाँ, जितने भी अन्य जाति जो है लोग जो है वो सब परमेश्वर की तरफ आना है प्रियो। మరి ఇది అంతా కూడా ఇది యేసుక్రీస్తు మరణం వరకు కూడా అన్ని జనులు ప్రభులోకి రావాలన్నది కొంచెం రహస్యంగానే ఉన్నది। हाँ, ये बात जो है यीशु मसीहा मरने तक ये जो बात जो है राज ही रखा था प्रियो। ఆయన మరణం ద్వారానే అన్యులను ఇశ్రాయేల్ అందరూ కూడా ఒక్కటిగా చేశాడని మనము ఎఫెసీ పత్రికలో కూడా చదువుకుంటాం। उसके मौत के द्वारा ही अन्य जातियों और इजरायलियों को इकट्ठा किया करके एक किया करके हम जाना है प्रियो। हम అప్పటి पढ़े వరకు हैं। కూడా ఈ యూదులు అన్యుల్ని దగ్గరకు రానిచ్చేవారు కాదు। तब तक जो है यहूदी जितने भी थे अन्य जातियों को अब उसके पास ले आने ఎందుకంటే नहीं देते ఈ थे। యూదులకి ఏంటి గమాండ్ అంటే మా దేవుడు మా పక్షాన ఉన్నాడు, మేము బాప్తిసం తీసుకున్నాం, మా కొరకే యేసుక్రీస్తు ప్రభువారు పుట్టాడు అన్న ఈ గమాండ్ వీరికి ఉండేది। यहूदी के पास ये घमंड था कि यीशु मसीहा जो है हमारे लिए आया इसलिए हमने बपतिस्मा लिया करके। కానీ ఆ భేదభావం పోగొట్టాలంటే యేసుక్రీస్తు ప్రభువారు అన్ని జనుల కొరకు కూడా ప్రాణం పెట్టాలి। उस भेद को हटाने के लिए यीशु मसीहा जो है अन्य जातियों के लिए भी अपने जीवन दान किया ఆ था। మరణం అన్నది ఎప్పుడు నెరవేరుతుందంటే యేసుక్రీస్తు ప్రభువారు మరణించి తిరిగి లేచి ఆరోహణం అయిపోయిన తర్వాత అన్యుల ప్రవేశం జరుగుతుంది కదా, అప్పటి నుంచి నెరవేరడం జరుగుతుంది। ये वो राज जो है कब निकल के आता है, वो गुप्त बात कब पता चलता है, जब यीशु मसीहा जो है मरने के बाद ये अन्य जाति लोग जो है वो बातें सुनकर जब बपतिस्मा लेता है तब वो पूरा होता ఇక్కడ है మీకు ఒక प्रियो। డౌట్ రావచ్చు, इधर आपको एक शिकायत हो అన్ని सकता జనులు है। ప్రభువులోకి రావాలన్నది ప్రభు ఆలోచనలో ఉందా?
एक शंका यही आता है कि అన్ని జనులు ప్రభువులోకి రావాలన్నది ప్రభు ఆలోచనలో ఉందా? हाँ, अन्य जाति जो है प्रभु में आना, ये वाली सोच जो है यीशु मसीहा में था क्या? అంటే యేసుక్రీస్తులో ఈ ఆలోచన ఉందా లేదా అంటే ఎస్ ఉంది 100%. यीशु मसीहा के अंदर ये सोच था, बिल्कुल है, 100% था प्रियो। జాన్ గాస్పెల్ చాప్టర్ 10 వర్సెస్ 16. यूहन्ना सुसमाचार 10वां अध्याय उसके 16 वचन యోహాను సువార్త 10వ అధ్యాయం 16వ వచనము. यूहन्ना सुसमाचार 10वां अध्याय 16 वचन अगर हम देखें तो, ఈ దొడ్డివి కాని వేరే గొర్రెలను నాకు కలవు, వాటిని కూడా నేను తోడుకొని రావాలను. ఈ దొడ్డివి కాని వేరే గొర్రెలు అంటున్నాడు. इधर हम देखें तो 10वां अध्याय 16 वचन, मेरी ओर भी भेड़े हैं जो इस भेड़शाला की नहीं करके। ఒక పిచ్చోడు ఎప్పుడు మాట్లాడుతుంటాడండి. एक पागल जो है हर बार बोलता है, క్రైస్తవులు చూసి వారు మాట్లాడే మాట గొర్రెలు 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 అన్న మాటతో పాటు నోటికి ఏది రాదు. हाँ, जो ईसाइयों को देख के उसके मुंह से भेड़ी भेड़ी करके ही आता है, भेड़ बकरी करके ही बोलता है प्रियो। అసలు వాడు కూడా గొర్రెల సంగతి మర్చిపోయాడు. वो खुद एक भेड़ बकरी करके वो भूल गया వాడి प्रियो। గురించి నా ప్రభు రాయించాడు ఇక్కడ. उसके बारे में भी प्रभु यीशु मसीहा ने इधर लिखवाया అంటే प्रियो। ఈ దొడ్డివి కానీ వేరే గొర్రెలు అంటున్నా. ఆ గొర్రెలు ఎవరంటే అన్యులు. इस भेड़शाली की नहीं करके वो भेड़ करके लिखा है प्रियो। वो कौन है? యేసుక్రీస్తు ప్రభు వారి సువార్త విన్న తర్వాత ప్రభులోనికి రావాలి. यीशु मसीहा के सुसमाचार सुनने के बाद वो प्रभु में आना चाहिए। ఆ విషయాన్ని ఇక్కడ గుర్తు చేస్తూ ఉన్నాడు. यही वही बात इधर लिखा गया है प्रियो। 16లో ఈ దొడ్డివి కాని వేరే గొర్రెలు నాకు కలవు, వాటిని కూడా నేను తోడుకొని రావాలను, అవి నా స్వరము వినును, అప్పుడు మంద ఒకటి గొర్రెల కాపరి ఒక్కడు నొగనంటాడు. అంత మందంతా ఒక్కటి కావాలి అన్న దేవుని ఆలోచన. हाँ, इधर लिखा है इस भेड़शाली की नहीं, मुझे उनकी भी लाना अवश्य है। वो मेरा शब्द सुनेगी, तब एक ही झुंड और एक ही चरवा होगा। ఈ రహస్యం అన్నది అనాది కాలం నుండి మరుగు చేయబడి ఉన్నది. ये जो राज जो है, ये राज बात जो है, बहुत मतलब शुरुआत के समय से वो छिपा रखा అదే అన్నాడు है। పౌలు గారు, యుగముల్లోను తరముల్లోను మరుగు చేయబడిన మర్మాన్ని నేను ఇప్పుడు నా శరీరం ముందు కొద్దుగా ఉన్న వాటిని నెరవేరుస్తున్నాను అంటున్నాడు. युगान युग में जो बात राज रखा था, वो मेरे जमाने में उसको निकल के लेके आ रहा हूँ करके बोला है ఒకనాడు पौलुस ने। అన్యులు దేవుని సన్నిధికి రావడానికి వీలు లేదు. एक जमाने में अन्य जातियों को परमेश्वर की सन्निधि में आना मना था, కానీ ఈ రోజు ఎవరైనా రావచ్చు. लेकिन आज के जमाने में हर कोई आ सकता है ఇప్పుడు प्रियो। మన ముందు సహోదరి ఉంది, మంజు సిస్టర్ మన ముందు ఉంది. हमारे सामने जो है मंजू दीदी है, मंजू सिस्टर। ఆమె ఏ దేవుని కొలిచేది ఇంతకు ముందు అంటే బుద్ధుణ్ణి కొలిచేది. ఆమె బుద్ధుడు. अच्छा, ठीक है। वो जो है पुराने दिनों में वो गौतम बुद्ध को मानता था। ఇప్పుడు అక్కడి నుంచి సత్యాన్ని తెలుసుకున్నది ఇప్పుడు ఆమె ప్రభువులోకి వచ్చేసింది. हाँ, उधर से उन्होंने सच जाना और प्रभु यीशु मसीह में అంటే आया నిత్య प्रियो। జీవం యేసుక్రీస్తు ప్రభువులో ఉందని గ్రహించింది, ఇప్పుడు ఆమె వస్తుంది. हाँ, अनंत जीवन जो है प्रभु यीशु मसीहा में है करके वो जानकर इधर आया है అంటే प्रियो। ఈ రోజు ఈ భేదభావం అన్నది లేదు ప్రభువులో. आज तक ये भेदभाव जो है प्रभु यीशु मसीहा में नहीं था प्रियो। అన్యులైనా హైందవులైనా ముస్లింలైనా ఎవరైనా ప్రభువులోనికి రావచ్చు. कोई भी प्रभु यीशु मसीहा में आ सकता है प्रियो। ఎందుకంటే అందరికీ ప్రభు అక్కడే, ఆయన యేసుక్రీస్తు ప్రభువారు. क्योंकि हर एक के लिए प्रभु एक ही है, वो यीशु मसीहा है। ఈ మర్మం అప్పటి వరకు కూడా మరుగు చేయబడి ఉన్నది. ये राज बात जो है तब तक वो राज ही रखा गया था ఆ प्रियो। విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు పౌలు గారి ద్వారా పలికిస్తున్నాడు. वही बात जो है पवित्र आत्मा जो है पौलुस के द्वारा बताया యేసుక్రీస్తు गया था। ప్రభువారు కొన్ని సంగతులు ఆయన కొన్ని కొదువ ఆయన ఉంచిపోయాడు, వాటిని నేను సంపూర్తి చేస్తున్నాను అంటున్నాడు. यीशु मसीहा जो है वो वही बात जो उन्होंने राज रखा था, वही बात में पूरा कर रहा हूँ करके लिखा है ఈ प्रियो। కొదువ అన్నది సర్వసత్యం అందరికీ తెలియాలి, అన్నులకు తెలియాలి, అందరికి తెలియాలి, అందరూ ప్రభువులోనికి రావాలి. ये कमी जो है हर एक शख्स जो है प्रभु यीशु मसीहा के बारे में जान के उसको मानना అదే चाहिए। ప్రభు చేయవలసిన పని సంపూర్తిగా నెరవేర్చాడు, కొన్ని పనులు బ్యాలెన్స్ పెట్టాడు. हाँ, प्रभु के जो काम जो है कुछ रह गया था और वही जो काम रह गया था वही उन्हीं को पूरा किया అవి पौलुस ने। చెప్పాల్సిన మర్మం అన్నాడు. वो बोला, वो राज करके लिखा है प्रियो। ఎందుకు ఆయన చెప్పలేదంటే ఆయన అప్పుడు చెబితే వినే పరిస్థితులు లేరు. वो उस जमाने में उस समय में उसने क्यों नहीं कहा? क्योंकि वो बात सहने वाले कोई नहीं था కనుక प्रियो। దాన్ని మర్మంగా ఉంచాడు. నేను వెళ్ళిపోయిన తర్వాత నా వాటిలో నుంచి ఆ పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు. ఆయన వచ్చిన తర్వాతనే ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది. वो राज छिपा के रखा था, मेरे जाने के बाद
पवित्र आत्मा की सहायता से ये सब बातें जो है आपको सुनाई देगा करके ही उन्होंने छोड़ के चला गया పొదువనగానే మనం ఏమనుకున్నామంటే ప్రభు కొన్ని ఏదో విడిచిపెట్టిపోయాడు, ఆ మిగిలిన యేసుక్రీస్తు ఆయన పౌలు గారు చేశారని మనం ఏదేదో ఆలోచించాం ఆ రెండు మాట్లాడినప్పుడు. उस दोनों वचन को देख के हमारे मन में यही सोच आया होगा कि प्रभु यीशु ने कौन सा काम छोड़ दिया करके, लेकिन वैसा नहीं है करके हमने जाना है. రోమ పత్రికలో ఒక మంచి మాట చూడగలిగితే रोमियो की पत्री में एक अच्छे वचन देखेंगे. 11:25 చూద్దాం. 11वां अध्याय उसके 25 वचन देखेंगे प्रियो. रोमन चैप्टर 11:25. रोमियो की पत्री 11वां अध्याय उसके 25 वचन देखेंगे. సహోదరులారా మీ దృష్టికి మీరే బుద్ధిమంతులని అనుకుంటున్నట్లు ఈ మర్మము మీరు తెలుసుకొని కోరుచున్నారు, మీరే బుద్ధిమంతులు అనుకోవద్దు రోమ సంఘానికి చెప్తున్నాడు. हे भाइयों, कहीं ऐसा ना हो कि तुम अपने आप को बुद्धिमान समझ लो. ఒక మర్మం ఉంది, ఆ మర్మం మీకు తెలపాలనుకుంటున్నా అంటున్నాడు. इसलिए मैं नहीं चाहता कि तुम इस भेद से अनजान रहो कि जब तक अन्य जातियों पूरी रीति से प्रवेश ना कर ले. అదేమనగా అన్ని జనుల ప్రవేశము సంపూర్ణమగు వరకు ఇశ్రాయేలుకు కఠిన మనస్సు కొంత మట్టుకు కలిగెను. अन्य जातियों पूरी रीति से प्रवेश ना कर ले तब तक इजराइल का एक भाग ऐसी ही कठोर रहेगा. అన్ని జనులు కూడా ప్రభువులోనికి రావాలి, ఇది పూర్తి కావాలి. अन्य जातियों जो है प्रभु को मानना चाहिए, तभी ये बात जो है पूरा होगा करके ఈ విషయాన్ని ప్రభు చెప్పలేదు, అది మర్మంగా దాచిపెట్టాడు. ये बात जो है प्रभु यीशु मसीह ने नहीं बताया, वो एक राज ही रखा था प्रियो. बाबा उसको लेके पीछे जगह बैठो, वायर सब इधर. ఆ విషయాన్ని ఇక్కడ చెప్తున్నాడు. वही विषय इधर लिखा गया है प्रियो. సహోదరులారా మీ దృష్టికి మీరు బుద్ధిమంతులు అనుకున్నట్లు ఈ మర్మము మీరు తెలుసుకోవాలి, అందరూ తెలుసుకోవాలి మర్మం. ये बात जो है वो यही बोला है कि अपने आप को बुद्धिमान मत समझ लो, क्योंकि ये राज वाली बात जो है आपको जानना चाहिए करके लिखा है. క్రైస్తవులైన అన్యులైన అందరూ కూడా ప్రభువును తెలుసుకొని సత్యము గురించిన అనుభవ జ్ఞానం అందరి కలిగి ఉండాలంటాడు. ईसाई नहीं, अन्य जातियों को भी प्रभु यीशु मसीह के बारे में जो ज्ञान बातें जो है सब जानना चाहिए करके लिखा है प्रियो. ఈ సర్వసత్యాన్ని పౌలు గారు క్రీస్తును ధరించుకున్న తర్వాత ఆయన ప్రతి స్థలంలోనికి వెళ్ళి అన్యులకు సువార్త ప్రకటించి అన్యులందరూ కూడా ప్రభువుకు ఒక అర్పణగా అర్పించడం మొదలుపెట్టాడు. ये पूरा सच जानने के बाद पौलुस जो है अन्य जातियों के बीच में जाके उन सभी को प्रभु यीशु मसीह के पास लेके आया था प्रियो. ఎందుకంటే అన్యులను రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన అపాయింట్మెంట్ చేసిన ఒక ప్రత్యేకంగా. अन्य जातियों को उद्धार देने के लिए प्रभु यीशु मसीह ने पौलुस को चुना था प्रियो. అలా పౌలు గారు కూడా తన శరీరంలో బ్రతికున్నంత కాలం ఎన్నో మేలు చేశాడు, ఎంతో మంది అన్యులను సువార్త ప్రకటించి ప్రభు దగ్గరికి తీసుకొచ్చాడు. ऐसे ही पौलुस भी जब तक इस दुनिया में जी रहा था बहुत सारे अन्य जातियों को प्रभु यीशु मसीह के पास लेके आया था प्रियो. ఎందుకంటే పౌలు గారి ఇంటెన్షన్ ఒక్కటే, क्योंकि पौलुस का एक ही सोच था प्रियो. అందరూ కూడా సత్యమును గురించిన అనుభవం, అందరూ సత్యం అనగా వాక్యం అందరికీ తెలవాలి. वचन जो है सच मतलब वचन, तो वचन जो है हर किसी को जानना चाहिए करके. యుగములలో తరములలో మరుగు చేయబడిన మర్మం మీకు తెలియాలని పౌలు గారు పరిశుద్ధాత్మ ప్రేరణతో అనేక విషయాలు చెప్పడం జరిగింది. युगान युग में जो भी बात जो राज करके छिपे रखे थे वो सभी जानना चाहिए करके पौलुस ने कहा था प्रियो. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఆయన మాట్లాడిన ఒక మాట మీకు గుర్తుకు రావాలి. यीशु मसीह ने भी वो जब जी रहे थे उन्होंने भी एक बात कहा था, ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా యొద్దకు రండి మీకు విశ్రాంతి కలుగ చేస్తానంటాడు. जितने भी लोग जो है अपने जो मुश्किलें झेल रहे थे या जो भी कठिन समय जो है वो झेल रहा था वो मेरे पास आओ करके लिखा था प्रियो. సమస్త జనులు అంటే అందులో అన్యులు ఉన్నారు, క్రైస్తవులు ఉన్నారు, మిగిలిన అన్ని మతస్థులు ఉన్నారు. అందరూ ఎవరైనా కూడా మీరు ఎన్నో భారాలు కలిగి ఉన్నారు, పాప భారాలు కలిగి ఉన్నారు, వాటిని వదిలిపెట్టి నా దగ్గరికి రండి అంటాడు. सभी जातियों मतलब हर एक शख्स है प्रियो, अन्य जाति ईसाई सब लोग जो है मेरे पास आओ और तब आपकी मुश्किलें जितने भी है वो मैं दूर करूंगा करके बोला है प्रियो. మీరు నా దగ్గరికి వస్తే మీరు పరిశుద్ధపరచబడతారు, మీకు పరలోకం వస్తుందని చెప్పాడు ప్రియులారా. आप मेरे पाస్ आएंगे तो फिर शुद्ध हो जाएंगे और आपको स्वर्गराज मिलेगा करके बोला था प्रियो. అందుకే పౌలు గారు ఇంకొక మాట, చివరి మాట మనం చూడగలిగితే आखिरी बात हम देखेंगे प्रियो. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం చూడగలిగితే, इफिसियों की पत्री 4वां अध्याय उसके 13वां वचन देखेंगे तो, పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకు పరిచర్య ధర్మము చెరుగుటకు ఆయన కొందరిని అపోస్తులుగాను, కొందరు ప్రవక్తలుగాను, కొందరు సువార్తకులుగాను, కొందరి కాపరులుగాను, ఉపదేశకులుగాను నియమించును. అందువలన మనం ఇక మీదట పసిపిల్లమై ఉండక మనుషుల మాయోపాయం చేత వంచనతోను తప్పు మార్గమునకు లాగు కీర్తితోను గాలికి కొట్టుకొని పోకున్నట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమును
వరకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు అలల చేత ఎగరగొట్టబడిన వారమై ఉండక అంటున్నాడు. అంటే ఇంతవరకు మీరు మాకే దేవుడు అనుకున్నారు కాదు, అందరికీ ఆయన ప్రభు. अब तक आप यही सोच रहे थे, यहूदी सब लोग को यही बोल रहा था कि आप यही सोच रहे थे कि खाली आप ही के लिए प्रभु है करके, लेकिन वो सब के लिए प्रभु है करके. అందరూ పరిశుద్ధులు కావాలి, हर कोई जो है शुद्ध होना అందరూ चाहिए, పరిశుద్ధులైన క్రీస్తు రక్తంలో కడగబడాలి, हर कोई शुद्ध बन के मतलब प्रभु यीशु मसीह के అందరూ नाम में రక్షణలోనికి రావాలి, ఆ రక్షణ పాత్రను పట్టుకొని వారి జీవితకాలం బ్రతకాలి. हर शख्स जो है उद्धार पाना चाहिए और उद्धार के वचन से ही उसको जी के स्वर्गराज पहुंचना అలా है. రక్షణలోని కన్ను మూస్తేనే మీకు నిత్య రక్షణ అని చెప్పాడు. ऐसे उद्धार में ही अगर आप मरते हैं तभी आपको स्वर्गराज मिलेगा. కనుక యేసుక్రీస్తు ప్రభువారు ఆయన చేయాల్సిన పనులు ఏమన్నా మిగిల్చాడంటే చేయాల్సిన పనులు అన్ని కూడా సంపూర్తి చేశాడు. इसलिए प्रियो यीशु मसीहा जो है उन्होंने कुछ काम छोड़ दिया है करके अगर आप सोचते तो नहीं, उन्होंने सब काम जो है पूरा किया ఆయన है. మిగిల్చిన మాటలేంటంటే కొన్ని యుగంలోనూ తరముల్లోనూ కొన్ని వాక్య సంబంధమైన విషయాలు వాటిని మరుగు చేశాడు. అదే అన్ని జనులు కూడా క్రీస్తులోనికి రావాలి. उन्होंने बस खाली कुछ बातें को छोड़ दिया, ना कि काम को छोड़ दिया. वो बातें क्या था कि अन्य जाति लोग जो है वो भी परमेश्वर को मान के, प्रभु यीशु मसीह को मान के उद्धार में आना था. క్రీస్తు శరీరమును సంఘం కట్టబడాలంటే కేవలం క్రైస్తవులే ఉన్నాం ఇక్కడ మనం ఆలోచించండి. अगर कलीसिया बनना है तो फिर खाली ईसाई इधर खड़े थे क्या? అందరం ఉన్నాం, అన్యులు ఉన్నారు, हर कोई है इस कलीसिया में. క్రైస్తవులు ఉన్నాము, हाँ ईसाई है, రకరకాల అందరం మనం ఉన్నాం. हर कोई है प्रियो. మనం అందరం ఎందుకు వచ్చామంటే క్రీస్తు మాటను బట్టి. हम हर कोई क्यों आया? क्योंकि प्रभु यीशु ఆ मसीह की విషయాన్ని बात పౌలు గారు की గుర్తు वजह से. చేస్తూ ప్రభు కొన్ని చెప్పకుండా మర్మంగా దాచిపెట్టాడు. वही बात पौलुस भी याद कर रहा है कि प्रभु जो है यीशु मसीह जो है कुछ बातें छोड़ दिया వాటిని था. ఇప్పుడు నేను పరిశుద్ధాత్మ ప్రేరణతో మీకు తెలియజేస్తున్నాను. वही बातें जो है पवित्र आत्मा की सहायता से मैं आपको बोल रहा ఆ हूँ. విషయమే కొన్ని కొదువుగా ఉన్నాయి, వాటిని మీకు తెలియజేస్తున్నాను అంటున్నాడు. वही विषय जो है वो कमी था, वही मैं आपको बोल रहा हूँ కనుక करके बोल ఇప్పుడు रहा हूँ. మరుగు చేయబడిన విషయాలు ఏమైనా ఉన్నాయంటే ఏమీ లేవు, అన్ని కూడా 66 పుస్తకాల దేవుడు క్లియర్ కట్ గా రాయించి మన చేతికిచ్చాడు. आज के जमाने में कुछ राज छुपा है करके अगर आप सोचते हो तो फिर बिल्कुल नहीं है प्रियो. पूरे ये जो 66 किताब जो है उसमें पूरी बातें इकट्ठा किया है కనుక प्रियो. యేసుక్రీస్తు వారు తనకు అప్పగించిన పని పూర్తి చేశాడో లేదంటే ఎస్, ఆయనైతే 100% పూర్తి చేశాడు. इसीलिए प्रियो यीशु मसीह जो है उसको जो काम सौंपा था वो सच में 100% किया था. क्या किया? हाँ जरूर किया है మరి प्रियो. పౌలు గారు ఆయనకు అప్పగించిన పని సంపూర్తిగా నెరవేర్చేసి ఆయన కూడా సంపూర్తిగా నెరవేర్చాడు. ఆయన కూడా అన్నమాట, ఇదిగో నాకు ఆ ముందు నాకు జీవకిరీటం ఉంది, నాకు మాత్రమే కాదు నాలా బ్రతికితే మీకు కూడా జీవకిరీటం అన్నాడు. हाँ तो पौलुस भी आपको उसको जितने जो भी जिम्मेदारी दिया था वो पूरा करके वो यही बोल रहा है मेरे लिए थाज खड़ा है करके. కనుక ఇప్పుడు ఈ పాట విన్న తర్వాత మనం ఏం చేయాలంటే ये विषय जानने के बाद हमको क्या करना దేవునికి चाहिए? ప్రీతికరమైన అర్పణ ఏంటని మనం గతంలో మనం మాట్లాడుకున్నాం. हाँ परमेश्वर को जो प्रीति अर्पण क्या है वो हमने जाना था. సార్ చెప్పండి, గుర్తుంటే దేవునికి ప్రీతికరమైన అర్పణ ఏంటి? अगर आप मतलब आपको याद है तो फिर बोल दीजिएगा. परमेश्वर को कौन सा अर्पण वो स्वीकार करता है? చెప్పాలి ఏంటమ్మా? ఎస్, వెరీ గుడ్. అబ్బా సంతోషం అనిపించిందండి. हाँ बहुत सही बताया जवाब में आपने. అన్ని జనుల అర్పణ దేవునికి మనము ప్రతిష్ఠించాలి. ఇది దేవునికి చాలా ప్రీతికరమైనది, చాలా ఇష్టమైనది అర్పణ. अन्य जातियों को अर्पण करना चाहिए प्रियो. यही सबसे प्रिय मतलब परमेश्वर को सबसे पसंदीदा अर्पण है. కనుక ఈ అర్పణ మనము అన్ని జనుల దగ్గరికి సువార్త తీసుకువెళ్ళాలి, అన్ని జనులకి సత్యాన్ని మనం ప్రకటించాలి. यही अर्पण जो है प्रियो अन्य जातियों के पास ये जो सुसमाचार लेके जाना चाहिए ఎందుకంటే प्रियो. క్రైస్తవం అన్నది మతం కాదండి, ఇది మార్గం. क्योंकि ईसाई मसीहत जो है प्रियो ये मजहब नहीं है, ఈ ये मार्ग మార్గంలో है. నడిస్తే నిత్య జీవం, పరలోకం. ये मार्ग में चलने से आपको स्वर्गराज मिलेगा प्रियो. కనుక ఈ సత్యాన్ని తెలిసిన మనం కూడా మనం ఏం చేయాలంటే ఒక పౌలు గారిలా ఆ కొదువు లేకుండా మనం కూడా ఫుల్ఫిల్ చేయడానికి మనము ఈ రాజ్య వ్యాప్తిలో అన్ని జనుల మధ్యకి వెళ్ళాలి, వారికి సువార్త ప్రకటించాలి, ప్రభుకు ప్రీతికరమైన అర్పణగా మనం అర్పించే వారిగా మనం ఉండాలి. हाँ प्रियो ये बातें जानने के बाद हम भी पौलुस की तरह अन्य जातियों के बीच में जाके ये सुसमाचार प्रकट करके स्वर्गराज हासिल करना కనుక है. పౌలు గారు అన్న మాట, ప్రభు శరీరమందు కొన్ని కొదువుగా ఉంచాడు అన్న మాట ఏంటంటే కొన్ని చెప్పకుండా ఆయన దాచిపెట్టాడు మర్మాలు. ఆ మర్మాలు పరిశుద్ధాత్మ దేవుడు వచ్చిన తర్వాత
నా ద్వారా బయలుపరిచాడు, అది నేను చేశాను అని ఆయన స్టేట్మెంట్ ఇస్తున్నాడు तो పిల్లలు. पौलुस जो कह रहा था कि जो भी बातें जो राज रखा था वो मेरे लिए ही, मेरे द्वारा ही, वो मेरे जरिए ही सभी लोगों को जाता है, इसलिए वो राज रखा गया था और मैं पवित्र आत्मा की सहायता से वो सब बातें आपको मैं बोला है करके पौलुस యేసుక్రీస్తు ने ప్రభు कहा వారు है। కూడా తనకు అప్పగించిన పని పూర్తి చేశాడు. यीशु मसीह भी उसके जो काम जो सौंपा गया था वो పౌలు पूरा గారు కూడా किया పూర్తి था। చేశాడు. पौलुस भी अपना काम पूरा किया था, కానీ పూర్తి చేయవలసిన బాధ్యత ఇప్పుడు మన మీద ఉంది. लेकिन पूरा करने का जो जिम्मेदारी जो थे हम हमारे ऊपर है प्रिय కనుక अभी। ఈ మాటలు విన్న తర్వాత మనం కూడా సమాజంలోకి వెళ్దాం, అన్ని జనాలకి కొద్ది కాలం కొన్ని మాటలు చెప్దాం ప్రియులారా. ये बातें सुनने के बाद हम भी समाज में जाएंगे और अन्य जातियों को, अन्य जाति लोगों को ये बात बोलेंगे प्रिय। కనుక ఈ మాటలు మీకు అర్థమయ్యాయని నేను ఆశిస్తూ నా మాటలు ముగిస్తున్నాను. ये థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యు ఆల్. ये बातें जो है आपको समझ में आया करके मैं मान रहा हूँ और ये मैं आज की जो विषय जो है मैं खत्म कर रहा हूँ प्रिय। धन्यवाद।